హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరి కోసం ఒక ఫ్రెష్ న్యూస్తో వచ్చాను. మీ అందరి దగ్గర 4G ఫోన్స్ ఉండుంటాయి. 4G స్మార్ట్ ఫోన్స్ని మీరు రోజు వాడాలనుకుంటున్నారు, కానీ మీ దగ్గర ఎక్కువ డబ్బులు లేవా? అయితే ఇప్పుడు ఈ న్యూస్ వినండి. కేవలం 500 రూపాయలతో మీరు ఈజీగా 4G ఫోన్స్ని వాడగలుగుతారు. అది ఎలా అనుకుంటున్నారా? 500 రూపాయలకే మీకు 4G ఫోన్ రాబోతుందండి. మరి ఆ విషయం ఏంటో ఇవాళ ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు జియో అంటూ అందరం అనుకున్నాము. జియో వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్కి అందరం అవాక్ అయ్యాము. రిలయన్స్ జియో ఇచ్చే ది బెస్ట్ ఆఫర్స్ మరి ఏ ఇతర టెలికాం కంపెనీ ఇవ్వట్లేదు అని అనుకున్నాము. అయితే ఇవాళ ఈ వీడియోలో మనకి 500 రూపీస్కే 4G స్మార్ట్ ఫోన్స్ ఇచ్చిన ఈ కంపెనీ గురించి తెలుసుకున్నాక మనం పొరపాటు పడ్డాం అనుకుంటాము. మరి అంతేకాదు ఫ్రెండ్స్, ఈ 4G స్మార్ట్ ఫోన్స్లో మనకి కావాల్సినంత పిక్సెల్స్తో కెమెరా కూడా ఉంది. మనం ఇప్పుడు దాకా ప్రతి ఒక్కళ్ళు 4Gలో స్పేస్ గురించే కాకుండా కెమెరా క్వాలిటీ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. నిజానికి ఫొటోస్ దిగడానికే ఎక్కువ మంది ఫోన్లు తీసుకుంటున్నారు. అయితే ఆ ఫోటో ఫీచర్స్ కూడా ఈ ఫోన్లో చాలా బాగుంది. అంత బాగున్నా కూడా మీకు ఈ ఫోన్ చాలా తక్కువ ధరకే రాబోతుంది. మరి ఈ ఫోన్ తీసుకోవాలంటే మీరు ఏమీ చేయక్కర్లేదు. ఈ వీడియోని చివరి వరకు చూస్తే చాలు. ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం 2 ఫోన్ల గురించి మాట్లాడుకుంటున్నాము. అదేంటంటే, మొదటిది 500 రూపాయలకే 4G స్మార్ట్ ఫోన్, రెండవది మంచి కెమెరా పిక్సెల్స్ ఉన్న ఫోన్, అది కూడా తక్కువ ధరకి. మరి మొదటి దాని గురించి తెలుసుకుందాము. మన భారతదేశం టెక్నాలజీ వైజ్ గా బాగా ఎదుగుతూ ఉంది. ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలైన ఎన్నో కంపెనీలు మన భారతదేశంతో టైప్ అవడానికి ఇష్టపడుతూ ఉన్నాయి. ఇది మోడీ గారికి ఒక బిగ్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు మనకి 500 రూపీస్కే 4G స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్న కంపెనీ కూడా ప్రపంచంలోనే పెద్ద కంపెనీ. అయితే మనం ముందర కెమెరా పిక్సెల్స్ బాగున్న ఫోన్ గురించి తెలుసుకుందాము. చైనాకి చెందిన మీజూ అనే ఒక కంపెనీ స్మార్ట్ ఫోన్స్ ని రిలీజ్ చేసింది. ఆ స్మార్ట్ ఫోన్స్ లో కూడా 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే 3 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఆ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ లో ఒక స్మార్ట్ ఫోన్ ఖరీదు 4,999 రూపాయలు. ఇక ఈ ఫోన్ లో 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇక అంతేకాకుండా 3500 mAh యొక్క బ్యాటరీ. ఇక బ్యాక్ కెమెరా ఏమో 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా ఏమో 5 మెగాపిక్సెల్స్ తో వస్తూ ఉంది. అయితే ఈ ఫోన్ కి మెయిన్ ఫీచర్స్ ఇంటర్నల్ స్టోరేజ్ 16GB మరియు బ్యాక్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉండటమే. అయితే 4,999 రూపాయలు చాలా ఎక్కువ అనుకుంటున్నారా? ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ ఫోన్ ని కొన్నప్పుడు జియో వాళ్ళ తరఫు నుండి మీకు 2,200 రూపాయలు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దానితో పాటు 50GB ఫ్రీ డేటా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కంపెనీ జియో వాళ్ళతో టైఅప్ అయినట్టున్నారు. అందుకే ఈ ఆఫర్ మనకి ఉంది. అయితే తొందరగా ఈ ఫోన్ ని పర్చేస్ చేయాలి అనుకోండి, ఎందుకంటే ఈ ఆఫర్ చాలా కొద్ది రోజులకి మాత్రమే పెట్టారు. ఇంకా ఇప్పుడు 500 రూపీస్కే 4G స్మార్ట్ ఫోన్ ఏ కంపెనీ లాంచ్ చేసిందో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, గూగుల్ కంపెనీ లాంచ్ చేసింది. గూగుల్ కంపెనీ మనందరికీ తెలిసిందే. 500 రూపీస్కే 4G స్మార్ట్ ఫోన్ ని గూగుల్ కంపెనీనే లాంచ్ చేసింది. అయితే ఇదేమి ఫ్రాడ్ న్యూస్ కాదండి. ఇది గూగుల్ వాళ్ళ దగ్గర నుండి వచ్చిన అఫీషియల్ న్యూస్. గూగుల్ ने 500 रुपए के लॉन्च किया 4G फोन, जियो फोन को मिलेगी चुनौती. మనకి జియో కంపెనీ వాళ్ళు ఫోన్ ని లాంచ్ చేశారు. అది కూడా స్మార్ట్ ఫోనే. అయితే ఆ ఫోన్ ఖరీదు 1,500 రూపాయలు మరియు అది ఆండ్రాయిడ్ ని, iOS సిస్టమ్స్ ని రెండింటిని ఆపరేట్ చేయగలుగుతుంది. అదే విధంగా ఈ ఫోన్ కూడా గూగుల్ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసిన ఈ ఫోన్ iOS సిస్టమ్ ని, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ని సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని కూడా ఇది సపోర్ట్ చేయగలుగుతుంది. దీంట్లో జియో ఫోన్ కి ఉన్న అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ధర కూడా 500 రూపాయలు మాత్రమే. ఇక దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే 2.4 ఇంచ్ డిస్ప్లే వస్తుంది, 4GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది, 512 MB ర్యామ్ వస్తుంది, 1800 mAh బ్యాటరీ ఉంది, 2 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంది. సో ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఫోన్ ఫీచర్స్ తెలుసుకున్నాం కదా. ఈ ఫోన్ ని ఎప్పుడైతే లాంచ్ చేస్తారో, లాంచ్ చేసిన తర్వాత ఆ ఫోన్ ఎలా కొనుగోలు చేయాలి అనే విషయం గురించి వేరొక వీడియో చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.